మనకు దయ్యాలంటే భయం అయినా సరే హర్రర్ మూవీస్ అంటే ఇష్టం. మూవీలో మనం భయపడే హర్రర్ సీన్లు వచ్చినా కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని వేళ్ల మధ్యలోంచి అయినా చూస్తూ మూవీ మొత్తం కంప్లీట్ చేస్తాం గానీ మూవీ మధ్యలో ఆపేసే ఛాన్సే లేదు. ఇప్పుడు మీకు మంచి హర్రర్ మూవీ చూసినామన్న ఫీల్ నిచ్చే 10 హర్రర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. దయ్యం సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఆర్జీవి దయ్యం మూవీ గురించి చెప్పుకోకపోతే ఎట్లా? ఇది 90s కిడ్స్ ని చాలా భయపెట్టిన సినిమా. ఎంతలా అంటే సమ్మర్ లో కూడా వణికిపోయేంతలా. మూవీ విషయానికి వస్తే ఊరికి దూరంగా ఒక శ్మశానం, దాని పక్కనే ఒక ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ ని ఒక ఫ్యామిలీ కొనుక్కొని అక్కడే ఉండడానికి వస్తారు. ఆ ఫ్యామిలీలో ఒక చిన్న బాబు ఉంటాడు. ఆ ఫామ్ హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఆ పిల్లోడు చాలా వింతగా ప్రవర్తిస్తుంటాడు. సడన్ గా ఒక రోజు ఆ పిల్లోడు నీళ్ళలో పడి చనిపోతాడు. ఎప్పుడైతే ఆ పిల్లోడు చనిపోతాడో అప్పటి నుంచి ఇంట్లో వింత వింత సంఘటనలు ఇంకా ఎక్కువైతాయి. ఈ దయ్యం మూవీ చూసినంత సేపు ఏదో నార్మల్ హర్రర్ మూవీ చూసినట్టు అస్సలు ఉండదు. ఆ సౌండ్ డిజైన్, కెమెరా యాంగిల్స్, మెయిన్ గా శ్మశానం దగ్గర సీన్లు అయితే గులాం జాములు గడగడలాడిస్తాయి. ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆర్జీవి యాక్టర్లకు కొన్ని కండిషన్స్ పెట్టిండు. అవేంటంటే షూటింగ్ నిజమైన శ్మశానంలో జరుగుతుంది, అది కూడా రాత్రి 12 తర్వాతనే. అందుకనే మూవీలో హర్రర్ సీన్లు అంత ఒరిజినల్ గా అనిపిస్తాయి. దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నార్మల్ గా ఏ హర్రర్ ఫిల్మ్ లోనైనా లాస్ట్ లో దయ్యాన్ని బంధించడమో అంతం చేయడమో జరుగుతుంది, కానీ హీరో మాత్రం చావడు. ఈ మూవీలో మాత్రం హీరో హీరోయిన్లు కూడా చచ్చిపోతారు. ఈ దయ్యం మూవీ ప్రైమ్ వీడియోలో ఇంకా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 9 డిమోంటీ కాలనీ అనేది నిజంగానే చెన్నైలో ఉన్న ఒక హాంటెడ్ ప్లేస్. 19వ శతాబ్దంలో పోర్చుగీస్ కి చెందిన జాన్ డిమోంటీ అతని ఫ్యామిలీ ఈ బంగ్లాలో ఉండేవాళ్ళు. వ్యాపార నిమిత్తం డిమోంటీ పోర్చుగీస్ వెళ్లి తిరిగి వచ్చాక చూస్తే అతని భార్య బిడ్డలు అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయి ఉంటారు. అది తట్టుకోలేని డిమోంటీ ఆ ప్రాంతాన్ని శపించాడని, ఆ తర్వాత ఆ బంగ్లాలో దయ్యాలు తిరుగుతుంటాయని చాలా రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ ని బేస్ చేసుకుని అజయ్ జ్ఞానముత్తు 2015లో డిమోంటీ కాలనీ టైటిల్ తో ఈ హర్రర్ ఫిలిం ని డైరెక్ట్ చేసిండు. ఒక చిన్న రూమ్ లో ఉండే 4 ఫ్రెండ్స్ ఒక రోజు రాత్రి డిమోంటీ కాలనీలోని ఒక హాంటెడ్ హౌస్ కి వెళ్తారు. అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళలో ఒకడు అక్కడుండే ఒక నెక్లెస్ ని తీసుకుని వస్తాడు. ఆ నెక్లెస్ తో పాటు డిమోంటీ అనే ఆత్మ కూడా వాళ్ళ వెంట వస్తుంది. సగం మూవీ మొత్తం ఒక చిన్న రూమ్ లోనే ఉంటుంది. ఆ సౌండ్, కెమెరా యాంగిల్స్ మంచి హర్రర్ మూవీ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. కాంచన మూవీస్ ఎలా అయితే సిరీస్ లాగా వస్తున్నాయో అట్లనే ఈ మూవీ కూడా సిరీస్ లాగా వస్తున్నాయి. దీనికి సీక్వెల్ కూడా ఉంది. అది ప్రీక్వెల్ కి సీక్వెల్ కి లింక్ అయి ఉంటుంది. అలాగే డిమోంటీ కాలనీ పార్ట్ 3 వచ్చే సెప్టెంబర్ 10 కి రిలీజ్ అవుతుంది. పార్ట్ 1 పార్ట్ 2 రెండు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. నంబర్ 8 కళావతి మూవీ అరణ్మనే అనే తమిళ హర్రర్ మూవీ సిరీస్ లో సెకండ్ పార్ట్. కోవిలూర్ అనే ఊర్లో అమ్మవారి కుంభాభిషేకానికి ముందు 2 వారాలు అమ్మవారి శక్తి కొంచెం తగ్గుతుంది. దీన్ని ఆసరగా చేసుకుని కొంతమంది మంత్రగాళ్లు శ్మశానంలో శుద్ర పూజలు చేస్తున్నప్పుడు సమాధిలోంచి మాయ అనే ఆత్మ బయటికి వస్తుంది. ఆ ఆత్మ ఊర్లో ఉండే కోటలోకి ఎంటర్ అయ్యి ఇంటి పెద్ద కోమలకు పోయేటట్టు చేస్తుంది. దాంతో ఫ్యామిలీలో ఉండే అందరూ ఫారెన్ నుంచి తిరిగి ఇంటికి వస్తారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత కోటలో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. కోటలోని పనులు చనిపోతుంటారు. ఇలా ఆత్మ కోటలోకి వచ్చి వాళ్ళని ఎందుకు చంపుతున్నదన్నది ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఇందులో ఈ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన సుందర్ సీనే ఈ హర్రర్ కామెడీ మూవీని డైరెక్ట్ చేసింది. ఇది సన్నెక్స్ లో ఇంకా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 7 గీతాంజలి. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఈ మూవీతోనే హీరోగా డెబ్యూ చేసిండు. ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కి స్టోరీ చెప్పి సినిమా డైరెక్టర్ అవుదామని ఊరు నుంచి హైదరాబాద్ కి వస్తాడు సీను. తన ఫ్రెండ్ తో కలిసి శ్మశానానికి దగ్గరలో ఉన్న ఒక ప్లాట్ ని రెంట్ కు తీసుకుని ఉంటారు. అంతకు ముందే ఆ ప్లాట్ లో సూసైడ్ చేసుకుని చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మ దయ్యమై తిరుగుతుంటుంది. సీను వాళ్ళ ఊరు నుంచి హైదరాబాద్ కు వస్తున్నప్పుడు పరిచయమైన అంజలి అనే అమ్మాయి రోజు ప్లాట్ కు వస్తూ ఉంటుంది. దిల్ రాజ్ దగ్గర మేము క్రియేటివ్ టీమ్ అని ఇద్దరు మాయమాటలు చెప్పి సీనుతో పాటు వాళ్ళ ఫ్లాట్ లో ఉంటారు. ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళకి ఎదురైన సంఘటనలు ఏంటి, అంజలికి ఆ ఫ్లాట్ కు సంబంధం ఏంటి, ఆ ఫ్లాట్ లో అమ్మాయి ఎందుకని సూసైడ్ చేసుకుని చనిపోయిందన్న అన్ని ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ హర్రర్ కామెడీ మూవీ చూడాల్సిందే. ఇది G5 లో ఇంకా ఆహాలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 6 చీకటి. ఒక ఊర్లో పట్టపగలే సడన్ గా చీకటి అయ్యి ఆ టైంలో వేరు ప్రాంతాల్లో ఉండే 6 వ్యక్తులు చనిపోతారు. ఒకరు పాము గరిచి, ఒకరు చెద పురుగులు పట్టి, ఇంకొకరు గొంతులో కట్టెగుచ్చుకొని చనిపోతారు. కానీ అందరూ ఒకే రకంగా మెడ విరిగి చనిపోవడం పోలీసులకు పెద్ద సవాల్గా మారుతుంది. అయితే ఎంక్వైరీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కి ఒక క్లూ దొరుకుతుంది. అదేంటో తెలిసే లోపే ఆ ఆఫీసర్ పెట్రోల్ పోసుకొని నిప్పండించుకొని చనిపోతాడు. ఈ సీరియల్ మర్డర్స్ పోలీస్ ఆఫీసర్ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా హీరో ఊరికి వస్తాడు. తన ఫ్యామిలీతో కలిసి ఊరికొచ్చిన హీరోకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, వాటన్నింటినీ ఎదుర్కొని తన ఫ్యామిలీని కాపాడుకుంటూ కేసుని ఎలా సాల్వ్ చేశాడన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ క్రైమ్ హర్రర్ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 అవును. 1982 లో వచ్చిన అమెరికన్ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిం ది ఎంటిటీ మూవీని బేస్ చేసుకుని తెలుగులో రవిబాబు అవును మూవీ తీసిండు. కొత్తగా పెళ్లైన ఇద్దరు కపుల్స్ మోహిని
మోహిని హర్ష ఒక కొత్త ఇల్లు తీసుకొని దాంట్లో ఉండడానికి వస్తారు. పక్కింట్లో ఉండే ఒక పిల్లాడికి ఆత్మలను చూసే మాట్లాడే పవర్ ఉంటుంది. ఆ పిల్లోడు ఆత్మలతో మాట్లాడుతున్న పిల్లోడి పేరెంట్స్ అది పట్టించుకోరు. అదంతా వాడి భ్రమనే అనుకుంటారు. ఒక రోజు పిల్లోడు వాళ్ళ అమ్మతో కలిసి మోహిని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో రాజు అనే ఆత్మతో మాట్లాడతాడు. వీడియో గేమ్స్ కూడా ఆడతాడు. దీన్ని మోహిని కూడా అంతగా పట్టించుకోదు. కానీ మోహిని రోజు స్నానం చేయడాన్ని, బట్టలు మార్చుకోవడాన్ని ఆ ఆత్మ చూస్తుంటుంది. ఒక రోజు ఆ ఆత్మ మోహినిని రేప్ చేయడానికి ట్రై చేస్తుంది. మోహిని ఆ ఆత్మ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నదనేది ఈ మూవీ చూసి తెలుసుకోండి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి అయితే మీ మైండ్ పోతది. ఈ మూవీని ఓన్లీ 45 lakhs బడ్జెట్ లో కంప్లీట్ చేసిర్రు. ఇది జియో హాట్ స్టార్ లో ఇంకా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. నంబర్ 4 కాంచన. రాఘవ్ తీసిన ముని సిరీస్ లో కథ సేమ్ ఉండడం ఎంత కామనో మనల్ని నవ్వించి భయపెట్టడం కూడా అంతే కామన్. కథ సేమ్ ఉండడం కామన్ అని ఎందుకన్నానంటే ముని సిరీస్ లో ఏ మూవీ తీసుకున్నా రాఘవకు దయ్యాలంటే భయం. కానీ దయ్యం ఏదో ఒక విధంగా బాబు నీ బాడీని కొన్ని రోజులు రెంట్కు తీసుకోవచ్చా అని బాడీలోకి ఎంటర్ అయ్యి దయ్యానికి అన్యాయం చేసిన అందరినీ చంపేస్తుంటది. రాఘవ ఫ్యామిలీ అతన్ని దయ్యం నుండి కాపాడడం కోసం ఎవరో ఒక స్వామీజీనో పాస్టర్నో పకీర్నో తీసుకొని వస్తారు. వాళ్ళు మనల్ని భయపెట్టి దయ్యాన్నే భయపెట్టి ఏ ఊవర్ యూ అని అడగగానే మై నేమ్ ఇస్ కాంచన సార్, గుండి శివ మొండి శివ సార్ అని వాళ్ళకి జరిగిన సాడ్ అండ్ బ్యాడ్ స్టోరీ చెప్పి దానికి కారణమైన వాళ్ళని చంపి బాడీ ఖాళీ చేసి వెళ్లిపోతామని దయ్యం రిక్వెస్ట్ చేస్తది. దానికి స్వామీజీ నువ్వెలా ఎంట్రీ ఇచ్చావో అట్లనే ఎగ్జిట్ అవ్వాలంటే రాఘవనో లేక పక్కనున్న పాస్టరో దయ్యం చెప్పిన సాడ్ స్టోరీకి కరిగిపోయి కన్నీరు పెట్టుకుని సార్ వీళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు హాయిగానే ఉన్నారు, కానీ ఎలాంటి అభం శుభం తెలియని ఈ అమాయకులు మాత్రం ఆగమైపోయారు, వాళ్ళకు ఛాన్స్ ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేయగానే స్వామీజీ మంచులా కరిగిపోయి బిగ్ హార్ట్ చేసుకుని మీకు అన్యాయం చేసిన వాళ్ళని అంతం చేయమని అభయం ఇవ్వగానే విలన్స్ ని భయపెట్టి చంపేసి మా పని అయిపోయింది, నీ బాడీ వదిలేసిపోతున్నాం, బై బై రాఘవ బ్రదర్ అని వెళ్ళిపోతాయి దయ్యాలు. ఆఖరికి రాఘవ చనిపోయిన వాళ్ళ ఆశయాల్ని కంప్లీట్ చేస్తాడు. రాఘవకు ఏదైనా ఆపద వస్తే మే కమిన్ అని దయ్యం మళ్ళీ బాడీలోకి వచ్చి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి అని అంటది. ఇందుకనే మూవీ స్టోరీ సేమ్ ఉండడం కామన్ అనే అన్నా. కానీ నెక్స్ట్ రాబోతున్న కాంచన 4 ఈ సిరీస్ లో లాస్ట్ పార్ట్ అంట. అయితే కాంచన మూవీ చూస్తేనే కాదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్న కింద తడిచిపోతుంది. అంతలా మనల్ని భయపెట్టే మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరో కాదు మన టెడ్డీ ఎస్ఎస్ తమన్ బాయ్. ఇది మీకు ముందే తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ మూవీ సన్నెక్స్ లో జియో టీవీలో ఇంకా యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మసూద. కత్తులతో బాంబులతో కాదు కంటి చూపుతో కూడా భయపెట్టి చంపుతుంది మసూద. మొహం కనిపించకపోయినా ఓన్లీ కళ్ళతోనే కింద కాలు వణికేటట్టు చేయొచ్చని ఈ మూవీ చూసిన తర్వాతే అర్థమైంది. హైదరాబాద్ లో నీలం నజియా అనే ఇద్దరు తల్లి కూతుళ్ళు ఒక అపార్ట్మెంట్ లో ఉంటారు. అదే అపార్ట్మెంట్ లో గొప్ప మంచి మనసున్న గోపి కూడా ఉంటాడు. ఇతను అమాయకత్వానికి అన్నలాంటోడు, పిరికితనానికి పెదనాన్న లాంటోడు. అయితే కొన్ని రోజుల తర్వాత నీలం కూతురు నజియా వింత వింతగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. అలా తను ఎందుకు చేస్తుంది, దానికి కారణం ఏంటి, నజియా వాళ్ళమ్మ తనని ఎలా కాపాడుకుంది, అమాయకత్వానికి అడ్రస్ అయిన గోపి వీళ్ళకి ఎలా హెల్ప్ చేశాడు అన్నది ఈ మూవీ చూసి తెలుసుకోండి. మీకు చిన్న పర్సనల్ అడ్వైస్, అదేంటంటే నైట్ ఈ మూవీ చూసే ముందే పోసుకొని చూడండి. మూవీ చూసిన తర్వాత అర్జెంట్ గా వచ్చిన బాత్రూమ్ దాకా వెళ్లి పొయ్యలేరు. ఇది ఆహాలో, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంకా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 అరుంధతి. అరుంధతి మూవీ స్టోరీ ఎలా వచ్చిందంటే భారీ బడ్జెట్ తో ఎంతో కష్టపడి తీసిన అంజీ మూవీ ఫ్లాప్ అవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యిండు ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిన ఆయన్ని మామూలు స్టేజ్ కి తీసుకురావడం కోసం ఫ్యామిలీ మెంబర్స్ వీకెండ్ పార్టీలు చేసుకునే వాళ్ళు. అలా ఒక వీకెండ్ పార్టీకి వచ్చిన ఒక ఆమె గద్వాల్ సంస్థానం గురించి రకరకాల విషయాలు చెప్పింది. అలాగే శ్యామ్ ప్రసాద్ వాళ్ళ తాత చెప్పిన కథ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఆ కథ ఏంటంటే గద్వాల్ రాజు కూతురు ఓ పనాడు ప్రేమలో పడింది. ఒక రోజు కోటలో ఎవ్వరు లేని సమయంలో వాళ్ళిద్దరు ఏకాంతంగా కలుసుకున్నారు. సడన్ గా రాజు కోటకు తిరిగి వచ్చేసరికి వాళ్ళిద్దరు ఏకాంతంగా ఉండటాన్ని చూసిన రాజు కోపంతో వాళ్ళను గదిలోనే ఉంచి బయట నుంచి సమాధిలాగా గోడ కట్టించాడు. లోపలున్న వాళ్ళు పెట్టిన అరుపులు కేకలు కోట మొత్తం మారుమోగింది. అలా వాళ్ళు ఆ సమాధిలోనే చనిపోయారు. ఈసారి స్టోరీ విన్న శ్యామ్ ప్రసాద్ ఇది మంచి సినిమా కథ అవుతుందని కథలో కొన్ని మార్పులు చేసి స్క్రిప్ట్ డెవలప్ చేసుకుని 14 కోట్ల బడ్జెట్ తో తీసిన మూవీ 70 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం గా వచ్చి 70 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చిన్నప్పుడు ఈ మూవీ చూసిన పశుపతి డైలాగులు విన్నా కింద తడిచిపోయేది. మళ్ళీ ఈ హారర్ మూవీని చూడాలనుకుంటే సన్నెక్స్ లో ఇంకా యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. అరుంధతి మూవీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి నెక్స్ట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. టైం ఉంటే అది కూడా చూడండి. నెంబర్ 1 గృహం. తమిళ్లో తీసిన అవల్ మూవీని తెలుగులో గృహంగా, హిందీలో ద హౌస్ నెక్స్ట్ డోర్ గా డబ్ చేసిర్రు. సిద్ధార్థ్ లీడ్ రోల్ లో యాక్ట్ చేయడమే కాకుండా మూవీకి డైలాగ్స్ కూడా రాసిండు. ఈ ఫిలిం డైరెక్టర్ కి హీరో సిద్ధార్థ్ కి వాళ్ళ ఫ్రెండ్ ఒకతను చెప్పిన ట్రూ స్టోరీని ఇంకొన్ని ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని ఎలాంటి కామెడీ ఎలిమెంట్స్ లేకుండా ప్యూర్ హర్రర్ స్టోరీ రాసుకొని అంతే ప్యూర్ హర్రర్ మూవీని తీసిర్రు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి అయితే మీ మైండ్ పోతది. శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, గిరీష్ మ్యూజిక్ మీకు మంచి హర్రర్ మూవీ ఫీల్ నిస్తుంది. ఈ మూవీని ఎవరైనా పట్టపగలైనా సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే ఖచ్చితంగా ఒక సీన్ కి భయపడతారు. ఈ మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. ఇలాంటి మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.